హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ వ్లాగ్స్. టుడే ఏమంటే ఎక్కడికి వచ్చామంటే మనము తమ్మాలపల్లి దగ్గర ఉన్న పెద్దేరు ప్రాజెక్ట్కి అనేది వచ్చాము. ఫ్లోటింగ్ అయితే ఎక్సలెంట్గా పోతున్నాయండి. ఇక్కడ మనకు వాటరు కిందనైతే కింద అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు. కింద నీళ్ళలోకి వాటర్లోకి దిగొద్దన్నారు. ఇప్పుడు ఏమంటే డ్యామ్ పైకి వచ్చాము మేము. ఒకసారి డ్యామ్ చూపిస్తా చూడండి. మనకి ఇంత దగ్గర పెట్టుకొని మదనపల్లికి దగ్గర ఉన్నది ఇంతవరకు మేమైతే చూసి లేదు. ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడికి రావడము. చాలా బాగుంది డ్యామ్ అయితే చూడడానికి కూడా. ఓల్డ్ అన్నమాట డ్యామ్ కూడా, పాతది పురాతనమైనది కూడా డ్యాము పెద్దేరు అనేది. మేమేమంటే చిన్నప్పటి నుంచి చూడలేదండి, కానీ ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. దగ్గర చాలా చాలా దూరం నుంచి ఉందన్నమాట ఇది డ్యామ్ అనేది. చూడండి ఒకసారి, చాలా బాగుందండి. చాలా లోతుగా ఉంది. కిందకైతే దిగనీలేదు అక్కడ ఫ్రంట్ సైడ్ అయితే. అందుకని మేము ఇలా వచ్చామన్నమాట. ఈ గేటు ద్వారా ఇలా దారి అనమాట. ఇలా దారి వచ్చి ఇలా పైకి ఎక్కి ఇలా రావచ్చు. ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అనమాట. చూపిస్తాను చూడండి మొత్తం అంతా ఒకసారి. చాలా పెద్దదండి. అర్లీ మార్నింగ్ అనేది వచ్చారంటే చాలా బాగుంటుంది క్లైమేట్కి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, కొంచెం ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ కింద ఫ్రంట్. అక్కడ ఏమంటే కిందకి దిగనేయడం లేదు, కానీ ట్రై చేస్తాము. అది కూడా చూపించడానికి దిగడానికి ట్రై చేస్తాము. బట్ ఈత వచ్చిన వాళ్ళు కూడా కిందకి దిగనేయడం లేదు. ఎందుకంటే ఇంతకుముందు జరిగినాయి కదా, చాలా జరిగినాయి అన్నమాట. పెద్దేరులో డ్యామ్ కాడ కొట్టకపోయినారు అనేసి చాలా ఉన్నాయి అన్నమాట, న్యూస్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి కిందకి దిగడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. రెండు కొండల మధ్య డ్యామ్ అనేది చాలా సూపర్గా ఉందన్నమాట. ఇటు సైడ్ మొత్తం అంతా ఒకసారి చూడండి. ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను. డ్యామ్ ఫ్రంట్ సైడ్ పార్కు కూడా ఉంది. చిన్న ఫ్యామిలీ అనేది వచ్చారంటే, చిన్నపిల్లలతో ఫ్యామిలీ అనేది వచ్చారంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకునడానికి ఉయ్యాలంట, బల్లలు, ఆ జారే బండ, ఇవంతా చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలు కిడ్స్ ఆడుకునే వాళ్ళకి చాలా ఉంది. ఫ్యామిలీకి అయితే ప్రశాంతమైంది. ఫ్యామిలీకి ఏమంటే ప్రశాంతంగా ఒక తాన కూర్చొని వాళ్ళు చూస్తూ ఆహ్లాదకరంగా చూస్తూ అన్నమాట విజిట్ చేస్తారు. వాటర్ అనేది వెళ్ళేది చూసారు కదా, పచ్చటి చెట్ల మధ్య డీప్ ఫారెస్ట్ టైప్ అన్నమాట. చేపలు కూడా ఫుల్గా ఉన్నాయండి. ఒకటి 5 కేజెస్ 10 కేజెస్ కూడా చేపలు కూడా ఉన్నాయి. అర్లీ మార్నింగ్ అని మీరు వచ్చారనుకో ఇక్కడికి చేపలు కూడా పడుతూ ఉంటారు. చేపలు ఒకవేళ తీసుకొని వెళ్ళేటట్లు ఉంటే చేపలు కూడా తీసుకొని వెళ్ళచ్చు. ఇంకోటి ఏమంటే ఫ్యామిలీతో వచ్చేటప్పుడు ఏమంటే ఇక్కడ మనకు అనుకూలంగా అంటూ అంగిళ్ళు అంటూ ఏం లేవు. కాబట్టి దయచేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ కానీ వృద్ధులు కానీ ఇలా ఉన్నవాళ్ళు వాటర్ బాటిల్ కానీ భోజనం కానీ ఏదైనా కట్టుకొని వచ్చు. ఒక పిక్నిక్ టైప్ అన్నమాట. చూసుకుంటే బాగుంటుంది.
ఎందుకంటే మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ తంబాలపల్లి అన్న పోవాలా, లేదా పెద్దమండి అన్న పోవాలా, ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళి లేదా చిన్న దుకాణంలో ఏమన్నా తెచ్చుకొని తినచ్చు. అంటే లాంగ్ అనమాట. వచ్చేటప్పుడైనా మీరు కట్టుకొని రావచ్చు. ఒకవేళ మార్నింగ్ వచ్చినారనుకో తినేసి, ఆఫ్టర్నూన్ అనేది తినేసి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళచ్చు. దారి కూడా నేను మెన్షన్ చేస్తానండి, చెప్తాను ఎలా రావాలి, ఎలా ఏమి అనేది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అనేది చూపిస్తాను, చూడండి ఒకసారి ఎలా ఉందనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా గాలి కూడా ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఫ్లోటింగ్ కూడా ఫుల్గా ఉంది, వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందన్నమాట. ఆ కింద చేపలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చూడండి ఒకసారి. చిన్నపిల్లలు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు చేపలు పడుతూ ఉన్నారు. అంటే లోతు ఎక్కువ లేదు. ట్రై చేద్దాం మనం కింద కూడా వెళ్ళి, ఒకవేళ ట్రై చేద్దాం అటు సైడ్ వెళ్ళి కూడా ట్రై చేద్దాం. ఈ వాటర్ అంతా గల్వీడు ప్రాజెక్టు, వెలిగిల్లు ప్రాజెక్టుకి అనమాట వెళ్తాయి. చూసారు కదా ఎలా ఉంది. మనకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. క్లైమేట్ కూడా కూల్గా ఉంది, చాలా బాగుందన్నమాట చూడ్డానికి కూడా. ఇది మనకు ఎలా వస్తుందంటే మదనపల్లి నుంచి 38 ఎగ్జాక్ట్లీగా 39 కిలోమీటర్స్, 40 లోపే అన్నమాట కిలోమీటర్స్. మనకి బస్సు సౌకర్యం వచ్చి పెడపల్లి బస్సు వెళ్తున్నా అనమాట. పెడపల్లి తిమ్మమ్మరు మనం పోయే రూట్లో అనమాట. మనకు అక్కడ ఉంది బస్సు అయితే అవైలబుల్ ఉంది. మనకు తంబాలపల్లి నుంచి కూడా దగ్గర, వెహికల్స్లో వచ్చేవాళ్ళు వెహికల్స్లో వచ్చేసేయచ్చు. మదనపల్లి నుంచి 40 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ డ్యామ్ అనేది. వెహికల్స్లో వచ్చే వాళ్ళకి ఎలా అంటే, మన మదనపల్లి నుంచి తంబాలపల్లి నుంచి
పెద్దేరు అనేసి గూగుల్ మ్యాప్లో కొట్టారంటే పెద్దేరు అనేసి డ్యామ్ అనేసి కొట్టారంటే డ్యామ్ దగ్గరికి డైరెక్ట్ అనమాట. ఆ రోడ్ అనేది ఎక్సలెంట్గా ఉంది, సింగిల్ రోడ్ అనమాట. రోడ్లో ఏం ఇబ్బంది ఏం లేదు, సింగిల్ రోడ్ అనమాట. చాలా బాగుంది, బాగుంది. రోడ్ అయితే బాగానే ఉంది. కానీ ఏమన్నా మీరు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ కానీ ఏంటన్నా వాటర్ బాటిల్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటే బెస్ట్ అనో, లేదంటే తమ్మలపల్లి, వీలైతే తమ్మలపల్లిలో వచ్చేటప్పుడు తమ్మలపల్లి నుంచి వచ్చేవాళ్ళు తమ్మలపల్లి, పెదమండం నుంచి ఇట్లా రాయచూటి అట్లా వచ్చేవాళ్ళు పెదమండంలో తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కూర్చొని కొంచెంసేపు ప్రశాంతంగా వ్యూ అనేది చూస్తూ ఉండొచ్చు. వాటర్ కానీ ఆ ఫ్లోటింగ్ కానీ, వాటర్లో ఒకవేళ ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు వెళ్ళి సరదాగా కొంచెంసేపు వాటర్లో కూడా గడపచ్చు. హలో ఫ్రెండ్స్, ఇది సెకండ్ దారి అన్నమాట. ఈ దారి గుండా కూడా మనం డ్యామ్ కాడికి వెళ్ళచ్చు. చూడండి ఎంత నేచర్, ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది అసలు అయితే నిజంగా చాలా చాలా బాగుంది అసలు. ఒక ఏదో అడవిలో ఫారెస్ట్లో నడిచినట్టు అనమాట మనము. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అది మొత్తం డీప్ ఫారెస్ట్ ఏమో ఫారెస్టే అనమాట. వాటర్ ఫ్లోయింగ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీరు చాలా ఆనందపడతారనమాట. ఎంత దగ్గరగా అంటే అంత దగ్గరగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అస్సలు అయితే వాటర్ ఎలా ఫ్లోటింగ్ చేస్తానో చూడండి. చాలా చాలా బాగా వస్తున్నాయి వాటరు. చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు కూడా పడుతున్నారు అన్నమాట వాళ్ళు. చేపలు కూడా ఉన్నాయి దీంట్లో, చేపలు పట్టే వాళ్ళు. లోతు కూడా ఉంది చాలా. చూస్తుంటే ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తుంది, ఎంత బాగుందన్నమాట.